దేవుడంటే భక్తి లేకపోయినా పర్వాలేదు, భయం లేకపోతే ఎలా? అఫ్కోర్స్ వెంకన్న స్వామి సొమ్మునే కాజేసిన వాళ్లకు దుర్గమ్మ సొత్తు ఒక లెక్క అంటే కాదని చెప్పాలి. దుర్గమ్మ సొత్తుకే కన్నం వేయడానికి అక్కడ ఉన్న పనిచేసే వాళ్ళు చేయవాటాన్ని చూపించారు అని అంటే అక్కడ పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. అసలు బంగారానికి అంటే అసలు బంగారానికి బదులు రోల్డ్ గోల్డ్ పెట్టి దొరికిపోయారు అక్కడ ఉన్న కిలాడి సిబ్బంది. భక్తులు అమ్మవారికి భక్తితో సమర్పించిన కానుకలపై వీరి కన్ను ఎప్పుడూ పడుతూనే ఉంటుంది. దానికి సంబంధించి ఎన్ని ఆంక్షలు పెట్టినా, ఎన్ని సీసీ కెమెరాలు ఉంచినా, ఎంత నిఘా పెట్టినా ఎవరో ఒకరు చేతివాటం అనేది చూపిస్తూనే ఉంటారు. హుండీ లెక్కింపు అనేది అత్యంత కీలకం. అందులోనూ కొన్ని పుణ్యక్షేత్రాలకు సంబంధించి హుండీ లెక్కింపు అత్యంత కీలకమని చెప్పాలి. ఎందుకంటే అక్కడ ఆదాయం అనేది ఎక్కువ ఉంటుంది. దాంట్లో తిరుమల వెంకన్న కావచ్చు, దుర్గమ్మ కావచ్చు, అలాగే కొన్ని క్షేత్రాలు ఎప్పుడూ ఆ హుండీకి సంబంధించి నిండుగా ఉంటాయి. ఆ సమయంలోనే చాకచక్యాన్ని ప్రదర్శిస్తూ దొంగ తెలివితేటలను అప్లై చేస్తూ అక్కడున్న నాణాలు కావచ్చు, బంగారం కావచ్చు, నోట్లు కావచ్చు ఎలా దొంగలించాలి అనేది ప్రయత్నాలు చేస్తారు. ఇక్కడ దుర్గమ్మ సన్నిధిలో ఉన్న కిలాడి కేటుగాళ్ళు దొంగలించినా తెలియకుండా ఏం చేయాలనే దాని నేపథ్యంలో చాకచక్యంగా బంగారాన్ని దారి మళ్లించేందుకైతే ప్రయత్నం చేసి అడ్డంగా దొరికిపోయారు. అసలుకు బదులు రోల్డ్ గోల్డ్ పెట్టేశారు. అంటే దొరకకుండా ఎలాగో అందులో ఉంటుంది కాబట్టి రోల్డ్ గోల్డ్ పెట్టేసామనుకో, ఓకే ఆ లెక్కింపు సమయానికి సంబంధించి అది అక్కడక్కడ సరిగిపోతుంది కాబట్టి రోల్డ్ గోల్డ్ పెట్టేస్తే అసలు గోల్డ్ మనం నొక్కేయచ్చు అనేసి అని అనుకున్నారు. హుండీ లెక్కింపు జరుగుతుండగానే కొంతమంది సిబ్బంది అయితే పక్కా ప్లాన్ అయితే చాలా క్లియర్ కట్గా అప్లై చేశారు. దాన్ని అసలైన బంగారు వస్తువులు పక్కన పెట్టి వాటి స్థానంలో రోల్డ్ గోల్డ్ వస్తువులు ఉంచేందుకైతే ప్రయత్నాలు చేశారు. అయితే అక్కడే ఉన్న ఒక ట్రస్ట్ బోర్డు సభ్యులకు సిబ్బంది ప్రవర్తన పైన అనుమానం అయితే రావడం జరిగింది. ఎందుకంటే దొంగతనం చేసినప్పుడు ఎవరు చూస్తున్నారు ఏంటి అనే బిత్తురు చూపులు కావచ్చు, అబ్జర్వ్ చేస్తున్నారా లేదా అనే దొంగ చూపులు కావచ్చు. ఒకడు అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు, ఇంకోడు భయం ఉంటుంది కదా, చేస్తుంది దొంగ పని కదా, అందులో అమ్మవారిది కదా, ఎవరు చూసినా ఉద్యోగం ఊస్ట్ అంటుంది కదా, దాంతోపాటు కటకటాలు లెక్క పెట్టాలి కదా, కానీ అత్యాశ కడుపు నిండాలి కదా, దానికి సంబంధించి లగ్జరీ లైఫ్ కావాలి కదా, ఇచ్చే జీతం సరిపోవట్లేదు కదా, ఇవన్నీ వరిసి అక్కడ ఉన్న ట్రస్ట్ బోర్డు సభ్యుడికి ఎందుకో డౌట్ వచ్చింది. వాళ్ళ వైపు చూసి ఎక్కడో తేడా కొడుతుంది సీనా అనుకున్నాడు. ఎందుకైనా మంచిది ఒక్కసారి వెళ్ళి వాళ్ళను చెక్ చేద్దాం, తనిఖీ చేద్దాము, చూద్దాం అసలు అనుమానం అనిపించింది, చేస్తే తప్పే ఉంది అనుకున్నాడు ఆ ట్రస్ట్ సభ్యుడు. మొత్తానికి అయితే రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు సిబ్బంది. ఈ తనిఖీలోనే సిబ్బంది అసలు రంగు బయటపడింది. వారి వద్ద సుమారు 1,25,000 విలువ చేసే బంగారు వస్తువులను అయితే అధికారులు స్వాధీనం చేసుకున్నారు. భక్తుల మనోభావాలతో ఆడుకుంటూ అమ్మవారి సొత్తును కాజేయాలని చేసిన తీరుపైన అయితే భక్తులు ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అటు విచారణకైతే ఆదేశించారు. ఈ ఘటనకు సంబంధించి ఆలయ ఉన్నతాధికారులు అయితే తీవ్రంగా పరిగణించడం జరిగింది. బాధ్యులైన సిబ్బందికి తక్షణమే మెమోలు జారీ చేశారు. ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉందనే కోణంలో కూడా విచారణకు ఆదేశించారు. నివేదిక అందిన వెంటనే కఠిన చర్యలు తీసుకుంటామని కూడా అధికారులు అయితే స్పష్టం చేశారు. ఆలయ భద్రత మరియు లెక్కింపుల ప్రక్రియలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కూడా ఈ నేపథ్యంలో నిర్ణయించారు. ఎంత పగడ్బందీగా ఉన్నా తప్పు చేయాలనుకునేవాడి బుద్ధి మారదు. అది గుడైనా సరే, బడైనా సరే, నడి రోడ్డు అయినా సరే, వాడి లక్ష్యము ఈజీ మనీ. అక్కడ మనం ఎక్కడున్నాము, అక్కడ ఏమేం జరుగుతుంది, అంత పెద్ద నిఘా వ్యవస్థలో కూడా వాళ్ళు అంటే ఎక్కడో దగ్గర ఏమరపాటు ఉంటుంది, దాన్ని మనం క్యాష్ చేసుకోగలిగితే ఖచ్చితంగా మనం ఒడ్డు మీద పడవచ్చు అనేసి చక్కగా ప్లాన్ వేశారు. కాకపోతే తప్పు చేస్తున్నప్పుడు లోపల ఉండే భయం ఉంటుంది కదా, అమ్మవారు ఊరుకుంటుందా? ఒకప్పుడు టైం పట్టేదంట, ఇప్పుడు వెంటనే ఇచ్చి పడేస్తున్నారు. కర్మ రిటర్న్స్ అన్నట్టుగా నాకు భక్తులు ప్రేమగా సమర్పించిన నా బంగారానికే టోకరా వేస్తావారా గాడిద, ఎట్లా ఊరుకుంటాను అనుకున్నావారా అన్నట్టుగా ఇమీడియట్గా ఎందుకో ట్రస్ట్ బోర్డు మెంబర్కి ఆ డౌట్ రావడం, వాళ్ళ వైపు చూడడము, వాళ్ళ చేష్టలు ఏదో అనుమానం రావడము, ఎందుకైనా మంచిది అనేసి వెళ్ళి చెక్ చేయడంతో 1,25,000 విలువైన బంగారం, దానికి సంబంధించి నకిలీ కూడా చేసి పెట్టడం అని అంటే మరి అది బిస్కెట్ల రూపంలో ఏమైనా పెట్టారా, లేకపోతే ఏమైనా విగ్రహాలు పెట్టారా, లేకపోతే ఈ అంటే మొక్కుబడిలో కారణంగా ఇవి ఖచ్చితంగా ఉంటాయి అనుకొని దానికి రోల్డ్ గోల్డ్ చేసుకొని వచ్చారా, బిఫోర్ డేనే దాన్ని చూసి మళ్ళీ లెక్క చెప్పేటప్పుడు చేంజ్ చేద్దాం అనుకున్నారా? మొత్తానికైతే పగడ్బందీ ప్లాన్ అయితే వేసుకున్నారు. ఇంప్లిమెంట్ చేయడంలో బొక్కబొర్లా పడ్డారు, రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు.
కంప్లీట్ జీవితాన్ని నాశనం చేస్తున్నారు. మెమోలు జారీ చేశారు, ఇంకెప్పుడు దుర్గమ్మ గుడిలో ప్రవేశం ఉండదు, దొంగ అని ముద్ర వేయించుకున్నారు, సమాజంలో విలువ ఉండదు, కుటుంబంలో దేవుడు సొమ్ము కాసపడతావా అని పూర్తిగా హీనస్థితికి వెళ్ళిపోతారు. అందుకే చెప్పేది, మనకు అమ్మవారి దయ, నువ్వు అక్కడ ఉండే అమ్మవారి సేవలో పనిచేస్తున్నావు అంటే ఇంతకు మించిన అదృష్టం ఏం కావాలి? కష్టపడితే మిగిలే దాంతో కడుపు నింపుకుంటే ఇప్పుడు ఈ పరిస్థితి ఉండకపోయేది కదా. కాబట్టి తప్పు చేసినప్పుడు ఎవరైనా సరే శిక్ష అనుభవించక తప్పదు, అది గుర్తెరగండి. అది మర్చిపోయిన రోజు దాని పరిణామాలు మీరు ఊహించలేరు, దానివల్ల కలిగే నష్టాన్ని ఏ మాత్రం అంచనా వేయలేదు. అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అన్నట్టు అటువైపు వెళ్లకుండా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళారనుకో, భగవంతుడు మీ కష్టానికి కరుణించే రోజు ఖచ్చితంగా కరుణిస్తాడు, అది గుర్తుపెట్టుకోండి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.